హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు సండే. బిగ్ బాస్ హౌస్లో ఫన్ డే, అలాగే ఎలిమినేషన్ డే. సో మొత్తంగా 4 వారాలు కంప్లీట్ చేసుకుని 5వ వారంలోకి ఎంటర్ అయింది బిగ్ బాస్ సీజన్ 9. మొత్తానికి ఇప్పటి వరకు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో చూసాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా జనాలు ముందు నుంచి ఊహించుతూనే ఉన్నారు. అదే జరిగింది. మనం కూడా ముందు చెప్పుకున్నాం, హరిత హరీష్ బాటంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఈ వీక్ హరిత హరీష్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది 99% అని. సో అదే జరిగింది. ఈరోజు ఈ వారం హౌస్ నుండి హరిత హరీష్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఇక హరిత హరీష్ కోసం ముందు నుంచి మనం మాట్లాడుకుంటే మాస్క్ మ్యాన్గా ఎంటర్ అయ్యాడు. అగ్ని పరీక్ష ద్వారా కామన్ మ్యాన్ కోటాలో వచ్చినటువంటి హరిత హరీష్ ఫస్టే అగ్ని పరీక్షలోనే తనని బయటికి పంపేశారని చెప్పేసి మనం చాలా అనుకున్నాం. ఎందుకంటే తను చెప్పిన స్టోరీ కానీ, తన భార్య పట్ల బిహేవ్ చేసిన తీరు, తను చెప్పడం అంతా కూడా అంత ఏది సింక్లో ఉండేది కాదు. అంటే టోటల్గా చెప్పాలంటే ఏదో అబద్ధమేమో, షో కోసం చెప్పేస్తున్నారేమో అన్నట్లుగానే కనిపించింది. కానీ వెంటనే తను పంపించేస్తారు అనుకున్న జడ్జిలే, ఎవరైతే జడ్జిల కింద ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం పర్టికులర్గా ఇదంతా జరిగింది. కోటాలో, ఎవరి కోటాలో, కామన్ మ్యాన్ కోటాలో ఇతను హరిత హరీష్ మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు మొత్తానికి. సో ఎంటర్ అయిన దగ్గర నుంచి హరిత హరీష్ని మనం గమనిస్తే కనుక తన దగ్గర నుంచి ఎటువంటి కంటెంట్ కూడా మనం ఎప్పుడు గమనించలేదు హౌస్లో. బిగ్ బాస్ ఇది కావాల్సింది కంటెంట్ మాత్రమే. ఎప్పుడు అగ్రెసివ్గా ఉండడం, ఒక మూల కూర్చోవడం, కొన్నిసార్లు అయితే భోజనం చేయనని మానేయడం, ఇవన్నీ జరిగింది. ప్రతి ఒక్కరితోనూ ఇష్యూస్ జరిగినాయి. అంటే ఎవరికి తనంటే ఆ మైండ్ సెట్ పడేది కాదు, ఎవరు సింక్ అయ్యేవారు కాదు తనతోటి. సో మొత్తానికి తను ఒంటరిగా ఉండడం మ్యాక్సిమం ఇదే జరిగింది. ఒక వీక్లోనేమో వాళ్ళ భార్య ఒక ఆడియో క్లిప్ పంపడం, అది కూడా జరిగింది, నాగార్జున గారు చెప్పడం. సో అప్పుడన్నా కొంచెం ఏమైనా చేంజ్ అవుతాడేమో అని చూసాం, కానీ ఎక్కడ చేంజ్ అయితే కనిపించలేదు. ప్రతి ఎపిసోడ్లోనూ తను ఏమి కనిపించే ఛాన్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఏదైనా గొడవలు, అరుపులు, కేకలు అన్నట్లు మాత్రం కనిపించేవాడు ఒక 2-3 రోజులు. అలాగా ఎఫర్ట్ కూడా పెట్టింది లేదు ఫిజికల్ టాస్క్ల్లో కానీ అదిని. సో మొత్తానికి ఈ మైనస్లన్నీ కూడా చూశారు జనం. మామూలు కాదు కదా, మనోళ్ళు గమనిస్తారు, అన్నీ గమనిస్తారు. ఎవరు ఎప్పుడు పంపాలో ఆ టైంకి వాళ్ళని ఖచ్చితంగా బయటికి అయితే పంపేస్తారు. సో ఈ వారం హరిత హరీష్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ వీక్ ప్రియ, తను కామనరే. అంతకుముందు మనడు మనీష్ కూడా కామనరే. సో 3 వీక్స్ కంటిన్యూగా కామనర్స్ అని బయటికి గెండేసాడు బిగ్ బాస్. మధ్యలో ఒక కామర్ని ఇంట్లోకి తెచ్చుకున్నా కానీ ముగ్గురిని బయటికి పంపేయడం జరిగింది వచ్చిన ఈ 6గురిలోనూ. సో ఇది మొత్తానికి హరిత హరీష్ కథ బిగ్ బాస్లో ఈ రోజుతో ముగిసింది. ఇక బిగ్ బాస్ హౌస్లో రేపటి నుంచి ఎలా ఉండబోతుంది, మళ్ళీ రేపే స్టార్ట్ అవుతాయి నామినేషన్స్ పర్వం. మరి ఈ నామినేషన్స్ పర్వంలో ఎవరు ఎక్కువ నామినేషన్స్ పడతాయో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్లోకి వస్తారో అంత ప్రాసెస్ కూడా రేపే స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఈ వారం చూసుకుంటే కనుక మంచి టాస్క్లు అయితే ఆడడం జరిగింది. మంచిగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఎమాన్యుయల్, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, రీతు, వీళ్ళందరూ కూడా బాగా వాళ్ళ దమ్ము అంటే చూపించారు అనమాట. దమ్ము శ్రీజ కూడా, దమ్ము అంటే గుర్తొచ్చింది, దమ్ము శ్రీజ కూడా చాలా బాగా ఆడింది. సో మొత్తానికి ఈ వారం అయితే సేఫ్ అయింది దమ్ము శ్రీజ. మరి నెక్స్ట్ వారంలోకి రాకుండా చూసుకుంటే బెటర్, లేదంటే ఎక్కువ శాతం బయటికి పంపించేయడానికి ఛాన్స్ ఉన్నది దమ్ము శ్రీజ మాత్రమే అని నా ఉద్దేశం, జనం ఉద్దేశం, కామనర్ ఉద్దేశం. సో ఇది మొత్తానికి. ఇంకా ఈరోజు జరిగిందైతే కనుక ఎలాగో సండే ఫండే కాబట్టి చిన్న టాస్క్లు ఆడించాడు, ఫన్నీ మూమెంట్స్, డ్యాన్సులు చేయించడం నార్మల్గానే జరిగింది. ఎందుకు మరి ఎపిసోడ్ కూడా ఎక్కువ లెంత్గా కూడా ఏం కనిపించలేదు. చాలా చిన్నగా త్వరగా ఎపిసోడ్ పూర్తి చేయడానికి ప్రయత్నించినట్లయితే కనిపించింది. ఇంకా హరిత హరీష్ బయటికి రావడం, స్టేజ్ మీదకి నాగార్జున గారితో మాట్లాడడం, తన జర్నీ చూపించడం. జర్నీలో చూపించింది కూడా ఏమీ లేదు, చాలా నార్మల్గా ఉందనిపించింది, పెద్దగా ఎఫెక్టివ్ ఏం లేదు. బ్లాక్ మాస్క్లో 3, వైట్ మాస్క్లో 3 ఎవరైతే ఉంటారో పెట్టమండం జరిగింది. ఆ 3లో కనుక పెట్టడానికి వచ్చేటప్పటికి బ్లాక్ మాస్క్లో భరణి గారు అండ్ ఎమాన్యుయల్ అండ్ డీమాన్ పవన్, ఈ 3ని హరిత హరీష్ బ్లాక్ మాస్క్లో పెట్టి
వాళ్ళ కోసం చెప్పి వీళ్ళు ఇంకా ముసుగులేసుకునే ఉన్నారు. సరిగ్గా ఆడతీరైతే లేదు. వాళ్ళు అలా ఓన్గా అంటే వాళ్ళ ఎలా ఉంటారో బయట అలా ఇక్కడ ఉండట్లేదు అని చెప్పడం జరిగింది. ఇక వైట్ మాస్క్లోకి వచ్చేటప్పటికి శ్రీజ, పవన్ కళ్యాణ్, తనుజ ఈ ముగ్గురిని పెట్టాడు. ఈ ముగ్గురు ఎలా ఉన్నారో అలాగే ఆడుతున్నారు. ఇక తనుజలో అయితే తనని తాను చూసుకున్నట్లుగా చెప్పాడు హరీష్. ఇక తనుజ కూడా ఈ 2-3 డేస్ నుంచి చాలా బాగున్నాడు మనుషులతోటి, నేను వెళ్ళిపోతే నన్ను బాగా చూసుకోమని పవన్ కళ్యాణ్కి చెప్పాడంట. అంటే హరీష్ కూడా తెలిసిపోయింది తను బయటికి వెళ్ళిపోతున్నాడని. తను ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ బ్రెయిన్ అయితే ఉంది కరెక్ట్గా మనోడికి. సో ఇది మొత్తంగా ఈరోజు ఎపిసోడ్. హరీష్ బయటికి వెళ్ళిపోయాడు. మాస్క్ మ్యాన్ లేడు, ఇంకా ఇంట్లో గుండంకులు కూడా లేడు. రేపటి నుంచి ఆట తీరు ఎలా ఉంటుందో, బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.